హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజు మేమైతే ఏడికి వచ్చామంటే కోటి దీపోత్సవాలు జరుగుతుంది కదా ఎన్టీఆర్ స్టేడియంలో. ఇంకా మేమైతే అక్కడికి వచ్చేసాము. ఇదంతా ఎంట్రన్స్ అనమాట. చూసారు ఇక్కడ అందరు ఫోటోలు దిగుతున్నారు. బయట ఒత్తులు అవన్నీ అమ్ముతున్నారు అని ఏమీ కొనొద్దండి. ఎందుకంటే లోపల ఏమి అవి యూజ్ చేయనియరు. బయటనే వేరే వాళ్ళకి ఇచ్చేయమని చెప్తారు. ఇంకా అవి ఏం తీసుకోకుండా లోపలికి వచ్చేసి చూసారా ఇక్కడ శివలింగాన్ని మంచిగా ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తారు. లాస్ట్కి వచ్చేటప్పుడు చూపిస్తాను మీకు. ఇంకా లోపలికి వెళ్తే ఇలా ఉంది. ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు. లోపల కూడా ఇంకా విఐపి పాస్ తీసుకున్నారు. వేరే ఎంట్రన్స్ అనమాట. చూసారా ఇంకొద్దిసేపు అయితే బాగా డెకరేట్ చేస్తారండి. ఇంకా మనం మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే ఇలా చూసారు కదా మనకి ఇష్టమైన ప్లేస్లో వెళ్ళి కూర్చోవచ్చు. ఇంకా మేమైతే మరీ వెనుకకి ముందు ఎవరు లేరు కదా అని కొద్దిగా ముందుకైతే వెళ్ళిపోయాం. చూసారా అక్కడనే ప్రమిదలు ఉంటాయి. వాళ్ళే మనకి ఫ్లవర్స్ కూడా ఇస్తారు. చూసారా ప్రమిదలు అలాగే పువ్వులు కూడా ప్రతి ఒక్క స్టాండ్ మీద ఉంటాయి. ఇంకా ఇలా నచ్చిన వాళ్ళకి మనం ఎలా అయినా అలంకరించుకోవచ్చు. వీళ్ళైతే ఇలా చేస్తున్నారు. ఇంకా మేము కూడా వెళ్ళేసి అక్కడ ఫ్లవర్స్ ప్రమిదలు ఉంటే మంచిగా నీట్గా పెట్టేసామన్నమాట. శివలింగం కూడా ఉంటుంది మన ప్రతి ఒక్కరి దగ్గర. ఇలా మంచిగా డెకరేట్ చేసుకొని నేనైతే పెట్టాను. నాకు తెలిసిన ఒక అక్క వాళ్ళ బాబాయ్ అయితే వెళ్ళాము. చూసారుగా బాబు వైట్ షర్ట్లో ఉంటారు. నాకు చాలా బాగా హెల్ప్ చేశాడండి. ఫ్లవర్స్ ఆ ప్రమిదలు తెచ్చేయడం బాగా అనిపించింది. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము అక్కడికి వెళ్ళి ఆ దేవుని చూసుకుంటూ. చూసారు కదా ఇలా నాకు నచ్చినట్టు మా ఇద్దరికి వీలైనట్టు మేమైతే అక్కడ ఫ్లవర్స్తోని డెకరేట్ అయితే చేసాము. ఇంకా చేశాక అక్కడ అనౌన్స్ చేశారు ఏంటంటే మీరు కూర్చున్న దగ్గరికి ఏ అటెండర్ని రానివ్వద్దు అన్నారు. కానీ మేము చెప్తున్నప్పుడు చాలామంది అయితే వచ్చి కూర్చున్నారు. ఇంక మేము కూడా దేవుని దగ్గర ఏమి వద్దు అనొద్దు అని సరేలే కూర్చొని అని వదిలేసాము. చూసారా ప్రతి ఒక్కరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళే డెకరేట్ చేసుకున్నారండి. చాలా బాగా చేశారు. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే వాళ్ళు ఇంకా విఐపి పాస్ వాళ్ళది అనుకుంటుంది. నాకు కూడా అంత క్లియర్గా తెలియదు. వాళ్ళు ఇంకా బాగా డెకరేట్ చేశారండి. చూసారు కదా ఇంక మేమైతే ఇలా డెకరేట్ చేసి కూర్చున్నాము. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అలాగే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారంట. అందుకే ఇంకా లేట్ అవుతుంది అని చెప్పారు. మేము అనుకున్నాం కదా మినిమం ఒక 2-3 అవర్స్లో అయిపోతుంది. 5 to అట్లా 8:30 లోపు అవుతుంది అనుకున్నాం. కానీ ఇంకా 7 కూడా స్టార్ట్ అవ్వలేదు. నార్మల్గా స్టార్ట్ అయింది. చూసారా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా మంచి అలంకరించారు టేబుల్స్ని. ఇంకా ముందుకు వెళ్తే చూసారా ఇక్కడ కూర్చున్న వాళ్ళు మంచిగా చేశారండి. అసలు చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది వాళ్ళు చేసింది. చూసారా నాకు తెలిసి ఇక్కడనే విఐపి పాస్ వాళ్ళు కూర్చుంటారని నేను అనుకుంటున్నాను. చూసారుగా దేవుణ్ణి అక్కడ స్టేజ్ అక్కడ అమ్మవారిని స్వామివారిని కూడా బాగా డెకరేట్ చేసి తీసుకొచ్చారండి. ఇంకా మేము కళ్యాణం అప్పటికి ఉండలేదు. చాలా లేట్ అయిపోయింది 9. కానీ నేను ఎప్పటి వరకు ఉన్నాను అనేది వీడియోలు చూపిస్తాను. చూసారు కదా సెట్ కూడా చాలా బాగుందండి. అసలు రియల్గా ఉన్నట్టే ఉంది. చూసారు కదా వీళ్ళు ఇలా డెకరేట్ చేసి పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారండి. నాకైతే ఎప్పుడు ఇంకా వెలిగిస్తాం అట్లా ఉన్నానన్నమాట. ఇంకా ఇలా మొత్తం కవర్ చేసేసి ఇంకా మన ప్లేస్ దగ్గరికి అయితే నేను వెళ్తున్నాను. చూసారా మంచి అందరూ తొందర వచ్చారండి. ఇంకా వస్తూనే ఉన్నారు. అందరికీ ప్లేస్ దొరకలేదు. కొంతమందికి అయితే వెనుక స్క్రీన్ వైపు కూర్చొని స్క్రీన్లోనే చూస్తున్నారు. ముట్టించే అంత ప్లేస్ లేని వాళ్ళు. చూసారా ఇంకా నేనైతే మన ప్లేస్లోకి అయితే వచ్చి కూర్చున్నాను. ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారని చూశాను నేనైతే. ఇంకా అలా గరికపాటి వారు కూడా వచ్చారనమాట. కొద్దిసేపు అలా కూడా కొద్దిసేపు మాట్లాడి అన్నీ వాళ్ళు చెప్తుంటే మేము వింటూ ఉన్నాము. వారు కూడా వెళ్ళి ప్రవచనం ఇట్లా అయిపోయి పక్కకు వెళ్ళి కూర్చున్న తర్వాత ఇంకా జస్ట్ నార్మల్గా పూలతోని ఇలా అర్చన చేయండి అని చెప్తే మేము ఇంకా అలా చేసామన్నమాట. ఇది అంతా స్టార్ట్ కాముందుకి ఇప్పుడు చూడండి మా పక్కన ఎంత ప్లేస్ ఉందో, మా ముందు కూడా ప్లేస్ ఉంది. ఇంకొక 10-15 మినిట్స్లో మా ముందు మా పక్కన అందరూ వచ్చి కూర్చుంటారండి. అసలు
కొద్దిగా కూడా ప్లేస్ లేదు. చాలా బాగా అనిపించింది అక్కడ. మీరు కూడా వీలుంటే డెఫినెట్గా ట్రై చేయండి వెళ్ళడానికి. కానీ చిన్న పిల్లల్ని తీసుకొని మాత్రం వెళ్ళకండి. ఒక్కసారి వెళ్ళినామంటే బయటికి రావడం చాలా కష్టం. అలాగే చాలా లేట్ అవుతుందండి. అసలుకి 11 కూడా అవుతుందంట ముట్టించే వరకు. ఎందుకంటే మేము కొంతమందిని తెలుసుకున్నాము 8 ఇయర్స్ నుంచి వచ్చే వాళ్ళు కూడా మాకు లాస్ట్కి రిటర్న్ అవుతుంటే ఏ టైం అవుతుందంటే ఇలా 11 కూడా కావచ్చు అని చెప్పారు. బ్యాక్ స్క్రీన్లో అనమాట. అక్కడ స్టేజ్ మీద ఏం జరుగుతుందో ఇక్కడ డిస్ప్లే అవుతుంటే నేను వీడియో తీశాను. మనకు దూరం నుంచి కనిపించట్లేదు కాబట్టి నేను వెనకది కొద్దిగా చూశాను. చాలా బాగా చేశారండి. అక్కడైతే అభిషేకం కూడా చేశారు. అలాగే వాళ్ళే మనకైతే ఆయిల్ కానీ ఒత్తులు కానీ అన్నీ వాళ్ళే ఇస్తారండి. మనం ఏం తీసుకువెళ్ళొద్దు. తీసుకువెళ్ళినా అక్కడ చాలామంది 365 ఒత్తులు కార్తీక పౌర్ణమి రోజు ముట్టి వచ్చినా అక్కడికి తీసుకొచ్చారు. కానీ అక్కడైతే అస్సలు ముట్టి ఇవ్వలేదు. మీరు కూడా తీసుకెళ్ళకండి. చూసారా ఇక్కడ చాలా మంది ఉన్నారండి. ఇంకా వస్తూనే ఉన్నారు. నాకైతే అక్కడ పూజ చేస్తుండే ఇంకా దగ్గర వెళ్ళి చూస్తే బాగుండు అనిపించింది. కానీ ఇంకా మనమైతే అక్కడికి వెళ్ళలేము కదా అని ఇక్కడ వెనుక స్క్రీన్లోనైతే చూస్తున్నాను. చాలా బాగా అనిపించింది. వెళ్ళడం బాగా అనిపించింది కానీ దీపాలు ముట్టించి వస్తే బాగుండు అనిపించింది. కానీ మేము ఇక్కడి వరకు లేమన్నమాట. బాబు ఏడుస్తున్నాడని ఇంకా టైం కూడా అవుతుంది. మళ్ళీ ఇంటికి కూడా వెళ్ళాలి, దూరం కదా అని మేమైతే వచ్చేసాము. అదొక్కటే లోటు తప్ప ఇంకా అక్కడికి వెళ్ళినందుకు కొద్దిగా ప్రశాంతత చాలా బాగుందండి. ఇది మన వీడియో ఎండ్ వరకు చూడండి డెఫినెట్గా. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారా ఇక్కడైతే వాళ్ళు ఆయిల్ ఇచ్చి వెళ్ళారనమాట. ఇట్లా ఒక్కొక్క ప్యాక్ ఇచ్చి వెళ్తారు. ఇంకా మనం అది డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఇలా ఆయిల్ అయితే వేయాలి. స్వామినే నమః. భవాయ దేవాయ నమః. ఓం శర్వాయ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. చూసారా ఇప్పుడైతే మేము రిటర్న్ వచ్చేస్తున్నాము. ఎందుకంటే అప్పుడే సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. కళ్యాణం జరగాలి, ఊరేగింపు అన్నీ ఉన్నాయని లేట్ అవుతుంది. బాబు కూడా ఏడుస్తున్నాడు వెళ్ళాలని. ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేస్తున్నాము. ఇంకా అక్కడ స్క్రీన్ మీద అనిపిస్తుంది కదా అందరు దీపాలు ఉంటాయని ప్లేస్ లేదని అటు సైడ్ తిరిగి చూస్తున్నాను అనమాట. మేమైతే వెళ్ళిపోతున్నాం. మేము వెళ్ళేటప్పుడు ఇంకా వస్తున్నారు చాలా మంది అండి. మేము వెళ్ళే వాళ్ళకన్నా చాలామంది రిటర్న్ వెళ్ళిపోతున్నారు కూడా. కానీ వచ్చేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అలాగే బస్సెస్ కూడా స్పెషల్ బస్సెస్ వేశారు కాబట్టి వెంబటే వెళ్ళిపోయాము. ఇది అనమాట. వచ్చేసి నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను శివలింగం ఫ్లవర్తో డెకరేట్ చేశారు. ఇది అదే. సబ్స్క్రైబ్ చేసుకోండి.